ఇక రాజస్థాన్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఓటు వేసిన 4 రాష్ట్రాల ప్రజలకు సెల్యూట్ అంటూ సందేశం ఇచ్చారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎన్నికల ఫలితాలు భారత ప్రజలకు సుపరిపాలన, అభివృద్ధి రాజకీయాలపై మాత్రమే విశ్వాసం ఉన్నాయని, వారి విశ్వాసంపై బీజేపీనే ఉంటుందని చవి చూపిస్తాయన్నారు. భారతీయ జనతా పార్టీపై తమ ప్రేమ, విశ్వాసం, ఆశీర్వాదాలను కురిపించినందుకు అన్ని రాష్ట్ర కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా తల్లులు, సోదరీమణులు, కుమార్తెలు, మన యువ ఓటర్లకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని ప్రధాని మోదీ అన్నారు. మీ సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని హామీ ఇస్తున్నానంటూ సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మీరందరూ అద్భుతమైన పనితీరును కనబర్చారు. బీజేపీ పార్టీ అభివృద్ధి, పేదల సంక్షేమ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన తీరు ఎంతగానో కొనియాడిందన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. మనం ఆగాల్సిన అవసరం లేదు, అలసిపోకూడదు. మనం భారత్ను గెలిపించాలి. ఈ రోజు మనం కలిసి ఈ దిశలో ఒక బలమైన అడుగు వేశామంటూ ట్వీట్ చేశారు. బీజేపీకి మద్దతు ఇచ్చినందుకు తెలంగాణలోని సోదరీమణులకు ధన్యవాదాలు అని ప్రధాని మోదీ తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ మద్దతు పెరుగుతోంది. భవిష్యత్తులో కూడా ఈ ట్రెండ్ కొనసాగుతుంది. తెలంగాణతో ఉన్న అనుబంధం విడదీయరానిదని, ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటామని తెలిపారు. ప్రతి బీజేపీ కార్యకర్త కృషిని నేను అభినందిస్తున్నాను అంటూ పేర్కొన్నారు ప్రధాని మోదీ.